మీరు వెయిట్ లాస్ కోసం చాలా రకాల డైట్లు చేసి అలసిపోయారు. మీరు మెడిసిన్ లెస్ లైఫ్ కావాలనుకుంటున్నారు. మీరు హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? మీరు మీ ఆహారాన్ని మెడిసిన్ గా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకు. హాయ్, హలో, సలాం, నమస్తే. నేను మీ శ్రీనివాస్, ట్రావెల్ మేనేజర్, న్యూట్రిషన్, యోగా, వెల్నెస్ కోచ్. ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. వెయిట్ లాస్. సో చాలా మంది వీడియోస్ చూసి పర్సనల్ గా కూడా వాట్సాప్ లో కనిపించినప్పుడు కూడా అడుగుతున్నారు, మీరు స్లిమ్ ఎలాగయ్యారు, ఇంత స్లిమ్ గా ఇంత హెల్దీగా ఎలాగయ్యారని చెప్పి అడుగుతున్నారు. చాలా రోజుల నుంచి వీడియో చేయాలనుకుంటున్నాను, బట్ సరైన టైం కుదరలేదు. ఈ రోజు నేను థాయిలాండ్ లో ఉన్నాను. ఒక పూట పీస్ ఆఫ్ మైండ్ గా టైం దొరికింది బయటకి ఎక్కడికి వెళ్ళకుండా. సో ఒక మంచి వీడియో హెల్త్ గురించి చేయాలనుకుని ఈ వీడియోని మీకు చేస్తున్నాను. ఇది ఏమీ ప్రమోషనల్ వీడియో కాదు, ఇది ఏ కంపెనీకి సంబంధించింది కాదు, ఓన్లీ నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, ఎందుకంటే ఏదో ఒక చిన్న పాయింట్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిందంటే మీరు కూడా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వగలుగుతారు. నేను చెప్పే పాయింట్స్లో ఒక 4 లీటర్స్ వాటర్ తాగడం ద్వారా వెయిట్ లాస్ అయ్యానని చెప్తుంటే అది మీరు పాటించారంటే గ్యారంటీగా రిజల్ట్ అనేది తీసుకోగలుగుతారు. అలాగే 8 అవర్స్ స్లీప్ ద్వారా నేను స్లిమ్ అయ్యాని చెప్పాను అనుకోండి, అది కూడా మీరు పాటించారంటే హెల్తీగా వెయిట్ లాస్ అవుతారు, హెల్తీగా మారగలుగుతారు. సో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. 10 ఇయర్స్ బ్యాక్ నా లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను. 10 ఇయర్స్ బ్యాక్ నేను ఒక బిజినెస్లో ఉన్నాను. బిజినెస్ మైండ్ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, నాకేంటి లాభం అన్నట్టుగా ఉంటుంది. సో అలాగే ఒక యోగా గురూజీ దగ్గర ఒక 5 ఇయర్స్ కంటిన్యూగా యోగా క్లాసెస్ చేయడం, ఆయన దగ్గరికి ట్రైన్ అవ్వడం కూడా యోగాలో జరిగింది. అప్పుడు నా లైఫ్ స్టైల్ అలా ఉండేదంటే 6 మంత్స్ వెయిట్ లాస్, 6 మంత్స్ వెయిట్ గెయిన్. అంటే 6 మంత్స్ ఫుడ్ నచ్చిన ఫుడ్ తింటా ఉండేవాడిని, 6 మంత్స్ ఆ పెరిగిన వెయిట్ని తగ్గించుకుంటా ఉండేవాడిని. అలాగా 5 ఇయర్స్ చేశాను. 6 మంత్స్ వెయిట్ గెయిన్, 6 మంత్స్ వెయిట్ లాస్, అలా చేస్తూ ఉండేవాడిని. ఆ జర్నీలో నాకు చాలా మంది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ గురించి చెప్పడం జరిగింది. సో అప్పుడు నా ఆలోచన ఎలా ఉండేదంటే, ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనేది పౌడర్స్, ఏదో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో అది అమ్మే వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది, అది అమ్మడం గురించి మనకు చెప్తున్నారు, వాళ్ళ ఇన్కమ్ గురించి మనకు చెప్తున్నారని చెప్పేసి నా ఆలోచన విధానం ఉండేది. సో అప్పుడు ఎంతమంది చెప్పినా నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ గురించి వినలేదు. ఎందుకంటే మన చేతిలో యోగా ఉంది కదా, తక్కువ ఖర్చుతో స్లిమ్గా హెల్తీగా అయిపోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు హెల్తీగా అయిపోవచ్చు అనుకునేవాడిని. సో అలాగే అయ్యేవాడిని కూడా. 6 మంత్స్ లో వెయిట్లో ఉండేవాడిని, 6 మంత్స్ హెవీ వెయిట్లో ఉండేవాడిని. సో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ లేవు, చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఈ విధంగా ఈ జర్నీలో మనకి కరోనా వచ్చిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఈ కరోనా టైంలో ఉండి సరైన యోగా, సరైన ఎక్సర్సైజ్ చేయకుండా ఉండడం వల్ల నెమ్మదిగా వెయిట్ గెయిన్ అవ్వడం మొదలు పెట్టాను. అలాగా 82 kgs దాకా వెయిట్ పెరగడం జరిగింది. ఈ జర్నీలో సడన్గా ఇంట్లో అందరికీ కోవిడ్ వచ్చింది, కానీ నాకు మా పాపకి కోవిడ్ రాలేదు. సో మేము వేరేగా ఉండి వాళ్ళకి ఇంట్లో మా ఫాదర్ మదర్ ఏజ్డ్ పీపుల్, వాళ్ళకి హాస్పిటల్స్కి అది సర్వీస్ చేయడంలో నాకు కూడా కోవిడ్ ఎఫెక్ట్ అయ్యడం జరిగింది. అది కూడా సివియర్గా. ఎప్పుడైతే సివియర్గా కోవిడ్ ఎఫెక్ట్ అయిందో, ఎక్కువ వెయిట్లో ఉన్నాను, వెంటనే హాస్పిటలైజ్ అవ్వడం జరిగింది. సో హాస్పిటలైజ్ అయిన తర్వాత నాకు 1 వీక్ విపరీతమైన స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్, కెమికల్ బేస్డ్ మెడిసిన్స్ అన్నీ. సో మీకు తెలిసిందే హాస్పిటలైజ్ అయితే ఏ విధంగా మెడిసిన్ అనేది పెడతారో. సో 8 పవర్ మెడిసిన్స్ అన్నీ నా బాడీకి యూజ్ చేయడం జరిగింది. సో 1 వీక్లో అయితే హ్యాపీగా బయటికి రావడం జరిగింది, కానీ 1 మంత్ తర్వాత అసలైన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. వెయిట్ పెరగడం అనేది ఇంకా ముందుకెళ్తా ఉంది. 82 నుంచి అలా 83, 84 అలా వెయిట్ పెరుగుతుంది. సో వెయిట్ లాస్ అవుదామని రకరకాల వెయిట్ లాస్ ట్రై చేస్తూ ఉండేవాడిని. సో ఒక జ్యూస్ ఫాస్టింగ్ మొదలు పెట్టేవాడిని. ఒక 4 రోజులు చేయడం, స్టాప్ చేయడం, 4 రోజులు చేస్తే ఒక 2 kgs తగ్గేవాడిని.
మళ్ళీ స్టాప్ చేసిన వెంటనే మళ్ళీ 2 kgs పెరిగిపోయేవాడిని. డిఫరెంట్ డైట్స్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టేవాడిని. ఆ వెయిట్స్ ఆ డైట్ చేసేటప్పుడు 4-5 days డైట్ చేసేటప్పుడు 2-3 kgs తగ్గేవాడిని. స్టాప్ చేసాక తిరిగి ఫిల్ అయిపోయేవాడిని. గ్యాస్ట్రిక్, ఇండైజెషన్, నీ పెయిన్స్, విపరీతమైన నీరసం, దేని మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఏ పని చేయాలనిపించేది కాదు, దేని మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. వెరీ స్లో. ఏ పైన రేపు పోస్ట్పోన్మెంట్. సో ఈ విధమైన జర్నీ ఉంటే అప్పుడు నేను ఆలోచించడం జరిగింది, ఏంటి దీనికి సొల్యూషన్. నాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. నేను వెయిట్ లాస్ అవ్వాలి, తగ్గిన వెయిట్ స్టాండర్డ్గా ఉండాలి, లైఫ్ లాంగ్ ఆ హెల్తీ మెయింటైన్ చేయగలగాలి, హ్యాపీగా ఉండగలగాలని ఆన్లైన్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టాను. నేను లైఫ్ లాంగ్ హెల్తీగా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలని ఆన్లైన్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టాను. డిఫరెంట్ వీడియోస్, కంపెనీ బ్యాక్గ్రౌండ్స్, కస్టమర్ రివ్యూస్, రిజల్ట్స్, ఇవన్నీ చాలా కంపెనీ సెర్చ్ చేశాను నేను. సో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ గురించి నాకు ఎవరో చెప్పలేదు. రీసెంట్గా ఎప్పుడో 10 years బ్యాక్ అయితే చెప్పారు. నేను వెయిట్ లాస్ స్టార్ట్ అవడానికి నాకు ఎవరో చెప్పలేదు. నేనే నెట్లో చూసుకుని వీడియోస్, రివ్యూస్, రిజల్ట్స్, కంపెనీ బ్యాక్గ్రౌండ్, ఈ కంపెనీ వచ్చి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనేది 1980లో స్టార్ట్ చేశారు. 43 years ఇండస్ట్రీలో ఉంది. 90 countries నెట్వర్క్ ఉంది. ఎవ్రీడే మిలియన్స్ ఆఫ్ కస్టమర్స్, మిలియన్స్ ఆఫ్ షేక్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు. వరల్డ్ నెంబర్ 1 వెయిట్ లాస్ న్యూట్రిషన్ కంపెనీ అని కొడితే మీ గూగుల్లో హెర్బల్ లైఫ్ అనేది రావడం జరుగుతుంది. సో వరల్డ్ నెంబర్ 1 కంపెనీ మన ఆంధ్రాలోనే కాదు, ఇండియాలోనే కాదు, వరల్డ్ నెంబర్ 1 కంపెనీ హెర్బల్ లైఫ్ అని తెలుసుకున్న తర్వాత, సో అప్పుడు ఈ హెర్బల్ లైఫ్ ఎవరు చేస్తున్నారో, నాకు దగ్గరలో ఈ సర్వీస్ ఎవరు ఇవ్వగలరని చెప్పి నేను ఒక కోచ్ని చూస్ చేసుకుని ఆయనకి నా కంప్లైంట్స్, నా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పాను. సో ఆయన చెప్పారు, నాకు మీరు ఒక 15 kgs వెయిట్ లాస్ అయితే హెల్దీగా మీ బాడీకి, మీ ఏజ్కి తగ్గ వెయిట్ కేజీలు తగ్గాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. వెంటనే నాకు దీని మీద పూర్తిగా అవగాహన ఉంది. సో యోగాలో కూడా నాకు అవగాహన ఉండడం వలన వెంటనే ఆయన చెప్పిన ప్లాన్ అంతా నేను తీసుకొని 60 daysలో 10 kgs వెయిట్ లాస్ అయ్యాను. స్టిల్ 1 year అవుతుంది. ఇప్పటి వరకు అదే వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉన్నాను. ఒక్క 100 grams కూడా పెరగలేదు. ట్రావెల్ బిజినెస్, డిఫరెంట్ కంట్రీస్ ట్రావెల్ చేయడం వలన 15 days 10 days ఒక 1 kg 2 kgs వెయిట్ పెరగడం, మళ్ళీ వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేసుకుని మళ్ళీ నార్మల్ ఐడియల్ వెయిట్ అనేది రావడం జరుగుతూ ఉంది. సో ఇప్పటి వరకు అయితే చాలా హెల్తీగా హ్యాపీగా ఉన్నాను. దీనికి కారణం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. సో చాలా మంది ఇది ఏదైనా ప్రమోషన్ లేదంటే హెర్బల్ లైఫ్ గురించి చెప్పడానికని అనుకోవచ్చు. నేను అసలు ఏ కంపెనీ ప్రమోట్ చేయట్లేదు. ఓన్లీ ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. చాలా కాస్ట్లీ, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే స్టాప్ చేస్తే మళ్ళీ వెయిట్ పెరిగిపోతాం. ఏంటి, చాలా కాస్ట్లీ, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆఫ్ చేస్తే వెయిట్ పెరిగిపోతాం. సో అవి కూడా నేను చూశాను. దాని గురించి కూడా నేను ఎప్పుడైతే నేను స్టార్ట్ చేసానో ఆయన దగ్గర గైడ్లైన్స్ తీసుకున్నాను. ఇది కాస్ట్లీ. సో మనకి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు టెస్టులు రాసేస్తారు టకటకమని. మీకు కావాల్సింది, మీకున్న జబ్బు ఏంటో తెలియాలంటే టెస్టులు టకటక రాసేస్తారు. టెస్టులు చేయించుకొస్తాం, మెడిసిన్ రాస్తారు, మెడిసిన్స్ తీసుకుంటాం. అప్పుడు మనం ఆలోచించాం కాస్ట్లీ అని. ఎందుకు, అది మనకి కంపల్సరీ తీసుకోవాలి, లేకపోతే మన హెల్త్ అనేది క్యూర్ అవ్వదు. సో మనకి ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనేది ప్రాబ్లం రాకుండా చేస్తుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే జబ్బు అనేది మనకి రాకుండా చేసుకోవడం అనేది చాలా హ్యాపీ. వచ్చిన తర్వాత హాస్పిటల్స్ తిరగడం, మన ఫ్యామిలీ ఇబ్బంది పడడం, మనం ఇబ్బంది పడడం, lakhs of rupees ఖర్చు చేసుకోవడం అనేది చాలా వేస్ట్ టైం. ఒక్కసారి నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడమని చెప్పట్లేదు. మీ ఐడియల్ వెయిట్కి మీరు రండి. మీరు హెల్దీగా వెయిట్ లాస్ అవ్వి మీ ఐడియల్ వెయిట్కి మీరు రండి. అది లైఫ్ లాంగ్ నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవాలంటే ఏంటో మీరు తెలుసుకోండి. ఎలా నిలబెట్టుకోవాలో నేర్చుకోండి. సో యాక్చువల్గా నాకు 10 years బ్యాక్ చెప్పాను కదా, 6 months వెయిట్ గెయిన్, 6 months వెయిట్ లాస్. సో ఎప్పుడైతే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లోకి వచ్చానో
క్యాలరీ మేనేజ్మెంట్ అనేది నేను నేర్చుకోవడం జరిగింది. క్యాలరీ మేనేజ్మెంట్ అంటే ఎవ్రీడే మనకి ఎంత ఫుడ్ అవసరం ఉంటుంది, మనం ఎంత ఫుడ్ తింటున్నాం, ఏదైతే ఎక్స్ట్రా ఫుడ్ ఉందో అది మనకి ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. అసలు ఏం తింటే మనకి దేనివల్ల ఈ జబ్బులన్నీ వస్తున్నాయి మీకు తెలిసిందే. మనం తినే ఆహారం అంతా కూడా కల్తీ, విపరీతమైన కల్తీ. మనం తాగే నీరు కల్తీ, పీల్చే గాలి కల్తీ. ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ అనేది మనం తీసుకోం. విపరీతమైన ఫ్యాట్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ మార్నింగ్ లేచిన కాడ నుంచి ఇడ్లీ, దోశ, పూరి, ఉప్మా, మధ్యాహ్నం వైట్ రైస్ కర్రీస్, అలాగే నైట్ వైట్ రైస్ కర్రీస్, లేదంటే ఏదన్నా టిఫిన్స్. ఇలా విపరీతమైన కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల అనేది మనం వెయిట్ గెయిన్ అవడం జరుగుతుంది. అదే క్యాలరీస్ మేనేజ్ చేసుకుని మనకి ఏది అవసరం అయితే ఎంత కావాలో అంతే తినడం జరిగినప్పుడు వెయిట్ అనేది పెరగం. సో ఈ విషయం అనేది నేను ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. ఎప్పుడైతే నేను హెల్దీగా వెయిట్ లాస్ అయ్యి ఈ కంపెనీ పవర్ఫుల్ కంపెనీ, చాలా ఎథిక్స్ ఉన్న కంపెనీ, రిజల్ట్ ఉన్న కంపెనీ అని తెలుసుకుని నేను ఎందుకు ఇంకో 10 మందికి హెల్ప్ చేయకూడదు, నేను ఎందుకు ఇంకో 10 మందిని, నేను ఆరోగ్యంగా ఉన్నాను ఇంకో 10 మందిని ఎందుకు ఆరోగ్యంగా చేయకూడదని ఇందులో కోచ్ ఆప్షన్ అనేది తీసుకుని నేను ట్రైనర్ కింద, న్యూట్రిషన్ ట్రైనర్ కింద ట్రైన్ అవ్వడం జరిగింది. అలాగే యోగాలో మనకు అవగాహన ఉంది. సో రెండు మిక్స్ చేసి న్యూట్రిషన్, యోగా, వెల్నెస్ కోచ్గా మనం ట్రైన్ అవ్వడం జరిగింది. మీరు ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఒక్కసారి మెసేజ్ చేయండి. హెల్దీగా ఇంటికాడే ఉండి మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి. నా కాంటాక్ట్ నెంబరు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి మెసేజ్ చేయండి, తెలుసుకోండి. తెలుసుకోవడం అనేది తప్పేం కాదు. మిమ్మల్ని వాడమని లేదా యూజ్ చేయమని నేను చెప్పట్లేదు. తెలుసుకోండి మీరు ఎంత వెయిట్ ఉన్నారు. జస్ట్ ఒక చిన్న టెస్ట్, మీ బాడీ అనాలిసిస్ చేయడం ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మనం టెస్ట్ చేసి మీరు ఎంత వెయిట్ ఉన్నారు, ఎంత వెయిట్ ఉండాలి, మీ బాడీలో ఫ్యాట్ ఎంత ఉంది, వేస్ట్ వాటర్ ఎంత ఉంది, మీ లైఫ్ స్టైల్ ఎలాగుంది అన్నీ తెలుసుకుని మీకు గైడ్ చేసి లైఫ్ లాంగ్ మీరు హెల్తీగా, హ్యాపీగా, స్లిమ్గా ఎలా ఉండాలనేది మనం గైడ్ చేయడం జరుగుతుంది. మన గైడ్ లైన్స్ తీసుకుని అనేక మంది ఈరోజు స్లిమ్ అండ్ హెల్తీగా మారడం జరిగింది. సో ఒక్కసారి ట్రై చేయండి. మీరు లోకల్లో ఉంటే ఒక 3 days మా దగ్గరకు వచ్చి జస్ట్ షేక్ ట్రై చేయండి. మీకు నచ్చితేనే, మీకు రిజల్ట్ వస్తుందని నమ్మకం కలిగితేనే మీరు తిరిగి దాన్ని వాడండి. లేకపోతే హ్యాపీ, నో ప్రాబ్లం. సో మీరు అదే వరల్డ్లో ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఏ కంట్రీలో ఉన్నా ఈ షేక్ని మనం వాడచ్చు. సో మాకు హెల్త్ మీద అవగాహన ఉందండి, కానీ మేము వెయిట్ లాస్ అవ్వలేకపోతున్నాం. మనకి అన్నీ తెలుసు. వాటర్ ఎలా తాగాలో తెలుసు, స్లీప్ ఎలాగ ఉండాలో తెలుసు, ఫుడ్ ఎలా తీసుకోవాలో తెలుసు, కానీ ఏది మనం పాటించాం. ఇంక్లూడింగ్ మీ, నేను కూడా పాటించాం. ఎందుకు అలవాటు పడిపోయాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, టైం టు టైం మనకు అవసరం ఉన్నా లేకపోయినా తినేస్తూనే ఉంటాం. సో ఆ విధంగా అన్హెల్దీ లైఫ్ స్టైల్ వలన మీరు వెయిట్ అనేది పెరగడం జరుగుతుంది. మీ లైఫ్ స్టైల్, మీ ఆహార విధానాన్ని, అంటే అదే ఆహారం కింద ఈరోజు మనం తీసుకుంటున్నాం, ఆహారాన్నే మందుల కింద ఎలా మార్చుకోవాలి. మీరు తినే ఫుడ్డే మీకు మెడిసిన్. మీరు తినే ఫుడ్డే మీకు మెడిసిన్ కింద ఎలా మార్చుకుని హెల్తీగా, స్లిమ్గా, వెయిట్ లాస్ అవ్వాలి, హ్యాపీగా ఉండాలనేది మనం గైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మందికి, కొంతమందికి, ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు కొంత అవగాహన ఉంది వెయిట్ లాస్ మీద, ఎక్సర్సైజ్ మీద, న్యూట్రిషన్ మీద. సో నేను ఇంటికాడ ఉండి వాడుకోగలను. మనకి హెల్త్ సెంటర్ అనేది ఉంటుంది, అక్కడికి వచ్చి మీరు షేక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదు నాకు అంత అవగాహన ఉంది, బట్ నేను వేరే కంట్రీలో ఉంటున్నాను లేదా నేను వేరే సిటీలో ఉంటున్నాను, నాకు అవగాహన ఉంది, నేను తీసుకోగలనంటే కింద మన వెబ్సైట్ లింక్ ఇస్తాం, మన ఐడి నెంబర్ ఇస్తాం. మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి మన ఐడి ద్వారా లాగిన్ అయ్యి మీరు ఐడి క్రియేట్ చేసుకుని మీరు డిస్కౌంట్లో ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు. మీరు ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు. జూమ్ యాప్ ద్వారా డైరెక్ట్గా వీడియోస్ ద్వారా మీరు ఎలాగ ప్రోడక్ట్ వాడాలి, మీరు ఎలాగ హెల్దీగా, స్లిమ్గా ఎలాగ అవ్వాలి, మీకు ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలనేది మనం గైడ్ చేయడం, ట్రైన్ చేయడం జరుగుతుంది. సో ఒక మనిషికి ప్రతిరోజు 20,000 ఆలోచనలు ఉంటాయి. ఎన్ని ఆలోచనలు? 20,000 ఆలోచనలు ఉంటాయి. ఈ నిమిషం ఉన్న ఆలోచన తర్వాత నిమిషం ఉండదు,
ఈ గంట ఉన్న ఆలోచన తర్వాత గంట ఉండదు, ఈ రోజు ఉన్న ఆలోచన రేపు ఉండదు, ఇంక్లూడింగ్ మీ. సో ఇప్పుడే మీరు డిసిషన్ తీసుకోండి. మీ లైఫ్ చేంజ్ అవ్వాలి, మీరు హెల్తీగా అవ్వాలి. నేను లైఫ్ లాంగ్ హెల్తీగా, హ్యాపీగా, స్లిమ్గా, ఆనందంగా ఉండాలనుకుంటే ఒక డిసిషన్ తీసుకోండి. నేను హెర్బల్ లైఫ్ వాడమని చెప్పట్లేదు. మీ లైఫ్ని చేంజ్ చేసుకోండి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి, హెల్తీగా అవ్వండి. దానికి ఏంటో మార్గం కనుక్కోండి. ఏ మార్గం మీకు తెలియకపోతే రండి, గైడ్ చేయడానికి మా టీము నేను రెడీగా ఉన్నాం. మిమ్మల్ని హెల్తీగా, స్లిమ్గా, హ్యాపీగా చేయడమే మా టీము, మా టీం యొక్క లక్ష్యం. సో హెర్బల్ లైఫ్ కాస్ట్లీ, హెర్బల్ లైఫ్ సైడ్ ఎఫెక్ట్స్, హెర్బల్ లైఫ్ స్టాప్ చేస్తే తిరిగి వెయిట్ పెరిగిపోతున్నాం. ఈ డౌట్స్ అన్నిటిస్ కూడా ఒక మంచి వీడియోలో మళ్ళీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే నా కింద వాట్సాప్ నెంబర్ ఉంది. అలాగే నా వాట్సాప్ గ్రూప్ కూడా, ట్రావెల్ అండ్ యోగా గ్రూప్ అని వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. కింద లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి హెల్త్కి సంబంధించిన విషయాలు ప్లస్ ట్రావెల్కి సంబంధించిన విషయాలు కూడా తెలుసుకోవచ్చు. అలాగే నా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను. నా టీం వాట్సాప్ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వరల్డ్లో ఎక్కడున్నా, ఏ కంట్రీలో ఉన్నా, ఏ సిటీలో ఉన్నా జస్ట్ చిన్న మెసేజ్ ద్వారా మీ లైఫ్ని చేంజ్ చేసుకోవచ్చు, హెల్తీగా, ఆరోగ్యంగా మారవచ్చు. మీరు తీసుకోవాల్సిందల్లా ఒక్క డిసిషన్ ఏంటి? నేను హెల్తీగా అవ్వాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను స్లిమ్గా ఉండాలి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. సో మీరు ఎంత వెయిట్ ఉన్నారు, మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ మీకు తెలుసు, కానీ మీరు దాని మీద దృష్టి పెట్టరు. అలాగే మీ ఫ్యామిలీలో మీ వైఫ్కి కానీ పిల్లలకు కానీ ఒబిసిటీ, విపరీతమైన ఒబిసిటీతో అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్తో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. లైఫ్ వెళ్ళిపోతుంది కదా, ఏం ప్రాబ్లం లేదు కదా అని అనుకుంటారు. మీరు చూడండి, ఈ మధ్యకాలంలో సడన్గా విపరీతంగా యంగ్ పీపులే హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతున్నారు. అలాగే కిడ్నీస్ కంప్లైంట్స్ వచ్చి చనిపోతున్నారు. అలాగే లివర్ కంప్లైంట్ వచ్చి చనిపోతున్నారు. ఎందుకంటే ఆ లైఫ్ వెళ్ళిపోతుంది కదా అని పట్టించుకోవట్లేదు. వాళ్ళ బాడీలో విపరీతమైన కొలెస్ట్రాల్ లెవెల్స్, విపరీతమైన అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల సడన్గా ఎప్పుడైతే స్టెయిన్ అయ్యారో హార్ట్కి బ్లడ్ పంపింగ్ స్లో అయిపోతుంది. అప్పుడు హార్ట్ అటాక్స్ అయ్యి వచ్చి వాళ్ళు ఇబ్బంది పడడం జరుగుతుంది. సో కాబట్టి ఇప్పటికైనా డిసిషన్ తీసుకోండి. సో ఒక మంచి డిసిషన్ తీసుకోండి ఈరోజు. నేను హెల్తీగా, ఆరోగ్యంగా, ఆనందంగా లైఫ్ లాంగ్ ఉండాలి అంటే ఏం చేయాలి? సో మీకు ఏదన్నా ఒక మంచి దారి దొరికితే తప్పకుండా పాటించండి. మీకు ఏ దారి దొరకలేదంటే ఒక్కసారి ఒక 3 డేస్ ట్రై చేయండి. రిజల్ట్ వస్తేనే, మీకు నమ్మకం కలిగితేనే, నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా, హెల్తీగా ఉంటానని నమ్మకం కలిగితేనే మీరు దీన్ని యూజ్ చేయండి. లేకపోతే హ్యాపీ, నో ప్రాబ్లం. సో అలాగే వేరే చోట, వేరే కంట్రీలో, వేరే సిటీలో ఎక్కడ ఉన్నా సరే మనం సర్వీస్ జూమ్ యాప్ ద్వారా, వాట్సాప్ ద్వారా మన సర్వీస్ ఇచ్చి మన హెల్తీగా చేయడమే మా హాబీ. నేను హెల్తీగా ఉన్నాను, మరో 10 మందిని హెల్తీగా మార్చడమే నా హాబీ. జస్ట్ చిన్న మెసేజ్ చేయండి, నేను హెల్తీగా మారాలనుకుంటున్నాను. సో మేము మీకు గైడ్ చేస్తాం. సో అలాగే మీకు వెయిట్ లాస్ మీద మాకు అవగాహన ఉంది, కానీ మేము వేరే ఊర్లో ఉన్నాం, మేము డిస్కౌంట్లోనే మాకు ప్రోడక్ట్ కావాలి, మేము డిస్కౌంట్లో ప్రోడక్ట్ కొనుక్కొని వాడుకోగలం, వీడియోస్ ప్లస్ జూమ్ యొక్క ద్వారా మేము విషయం అంతా తెలుసుకుని మేము పాటించగలం అని మీరు అనుకుంటే కింద మా వెబ్సైట్ లింక్ ఇస్తాం. మా టీం నెంబర్ కూడా ఉంటుంది. మీరు వాళ్ళ గైడ్లైన్స్తో మా వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీరు క్రియేట్ చేసుకుని, మీ ఐడి క్రియేట్ చేసుకుని, మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఏం కావాలో చెప్తాం. మీరు అవి డిస్కౌంట్లో ఆర్డర్ పెట్టుకుని మీరు యూజ్ చేయొచ్చు. ఒక 30 డేస్ యూజ్ చేయండి. మిమ్మల్ని సంవత్సరాలు వాడమని చెప్పట్లేదు. ఒక 30 డేస్, లోకల్లో ఉంటే 3 డేస్, నాన్ లోకల్లో ఉంటే డిస్కౌంట్లో ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకుని ఒక 30 డేస్ ట్రై చేయండి. మీ లైఫ్ చేంజ్ అవ్వకపోతే నన్ను అడగండి. కంపల్సరీ మీ లైఫ్ అనేది, మీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. ఈ జర్నీలో మరి కొంతమంది రిజల్ట్ని ఇప్పుడు చూద్దాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సలాం, నమస్తే. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.